మన 90స్‌లో ఉన్న పిల్లల అందమైన జీవితం ఇప్పుడున్న పిల్లలకైతే అస్సలు అర్థం కాదు. మీ చిన్నప్పటి జీవితాన్ని, ఆ రోజుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజులు ఎంత సింపుల్‌గా ఉన్నాయో కదా! కానీ అందులో ఎంత సంతోషం ఉండేదో. ఆ రోజుల్లో పిల్లలకు మొబైల్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఒక పెద్ద సంపద. అదే సంతోషం, స్వేచ్ఛ. నిజమైన స్నేహం, చిన్న చిన్న ఆనందాలు. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక బ్యాగ్ ఒక మూలకు వేసేసి అమ్మ తినడానికి ఏమైనా ఉందా అని అడిగి ఒక గిన్నెలో అన్నం తిని సాయంత్రం అవ్వకముందే బయటకు వెళ్తాం. ఇప్పుడున్న పిల్లలకు ఆటలంటే మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడడం. కానీ 90స్‌లో పిల్లలు మాత్రం గ్రౌండ్స్లో ఆడేవాళ్ళు. దాగుడు మూతలు, గోళీలాట, పోలీస్ దొంగ, కబడ్డీ, ఇలా ఎన్నో ఆటలు. సాయంత్రం అయ్యేసరికి గల్లీలో పిల్లల అరుపులు, నవ్వులు వినిపించేవి. చీకటి అయ్యేసరికి అమ్మలు బయటకు వచ్చి ఇంకా ఎంతసేపు ఈ ఆటలు, చీకటి అయింది రండి ఇంటికి అని పిలిచేవాళ్ళు. అప్పుడు మనకి గుర్తు వచ్చేది, అయ్యో ఇంకా ఆట పూర్తి కానే లేదు, అప్పుడే ఇంటికి వెళ్ళాలా, అప్పుడే చీకటి అయిపోయిందా అని. అమ్మ వచ్చి మళ్ళీ మళ్ళీ పిలిస్తే ఇంకొక 2 నిమిషాలమ్మ, ఇంకొక 5 నిమిషాలమ్మ అని బతిలాడుకునేవాళ్ళం. ఇక అమ్మకు కోపం వచ్చేసరికి తప్పక ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పటికి ఇంటికి వచ్చినా సరే అమ్మ చేతిలో ఒక చిన్న కర్ర అయితే ఉండేది. ఎన్నిసార్లు పిలవాలి, పిలిచినప్పుడే రావాలని చెప్పాను కదా అని ఒక దెబ్బ అయితే వేసేది. కానీ ఆ దెబ్బలో కూడా ఒక ప్రేమ అయితే ఉండేది. ఇప్పుడు గుర్తు చేసుకుంటే అది కూడా ఒక తీపి జ్ఞాపకం. ఆ రోజుల్లో టీవీ కూడా ప్రతి ఇంట్లో ఉండేది కాదు. ఎవరి ఇంట్లో టీవీ ఉంటే ఆ ఇంటి ముందు పిల్లలంతా చేరేవాళ్ళు. ప్రోగ్రామ్స్, సినిమాలు వచ్చే సమయానికి గల్లీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎవరింట్లో అయినా టీవీ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా కోప్పడకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టి చూడనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఒక్కో మొబైల్ ఫోన్ ఉంది. కానీ అప్పట్లో ఒక్క టీవీ కోసం అంతా కలిసి కూర్చునే వాళ్ళం. అయినా సరే అక్కడ మనకు నిజమైన ఆనందం ఉండేది. స్కూల్ రోజులు కూడా చాలా స్పెషల్గా ఉండేవి. కొత్త బుక్స్ తీసుకున్నప్పుడు మొదటి పేజీ మీద అందంగా పేరు రాసేవాళ్ళం. కొత్త బుక్స్ కొన్నప్పుడు వాటికి కవర్లు పెట్టడం, దానిపైన స్టిక్కర్ అతికించడం, అతికించిన స్టిక్కర్పై మన పేరు అందంగా రాసుకునే వాళ్ళం. పిల్లల స్నేహం. స్కూల్లో టిఫిన్ టైం అంటే ప్రతి ఒక్కరూ తమ టిఫిన్ బాక్స్ తెరిచి ఫ్రెండ్స్తో పంచుకునే వాళ్ళం. ఒకరి దగ్గర ఉప్మా, ఒకరి దగ్గర ఇడ్లీ, ఇంకొకరి దగ్గర పులిహోర. కానీ అందరం కలిపి షేర్ చేసుకునే వాళ్ళం. ఎందుకంటే అక్కడ ఎవరి మీద ఎవరికి గొప్పదనం ఉండేది కాదు. ఎవరు ఏం తెచ్చుకున్నా అది అందరిది. ఇక సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలకి పండగే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటలు, చెట్లెక్కడం, జామకాయలు తెంపడం, మామిడి పండ్లు దొంగతనం చేయడం, పక్కింటి వాళ్ళు పట్టుకుంటే పరిగెత్తి పారిపోవడం. అప్పట్లో ఇది ఒక సరదా. ఇక చీకటి అయ్యాక పడుకునేటప్పుడు అమ్మమ్మ గాని తాత గాని మన దగ్గర పడుకొని కథలు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏ కథ చెప్పినా మన ఊహల్లో మరో ప్రపంచం కనిపించేది. ఆ రోజుల్లో డబ్బు ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ సంతోషం మాత్రం చాలా ఉండేది. ఇప్పటి పిల్లలకి మొబైల్స్, టాబ్లెట్స్, వీడియో గేమ్స్ అని అన్నీ ఉన్నాయి. కానీ బయటకు వెళ్ళి ఆడే పిల్లలు చాలా తక్కువ. ఒక ఐస్ క్రీమ్, ఒక చాక్లెట్, ఒక కొత్త పెన్సిల్, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఆనందపడే వాళ్ళం 90స్‌లో. ఇప్పటి పిల్లలకి ఎన్ని రకాల వస్తువులు ఉన్నా కూడా ఆనందం కనిపించదు, దొరకదు. ఎందుకంటే సంతోషం వస్తువుల్లో ఉండదు, జ్ఞాపకాలలో ఉంటుంది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమైనా చిన్న చిన్న జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. ఆ గల్లీలు, ఆ ఆటలు, ఆ స్నేహితులు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలియకపోయినా మన మనసులో మాత్రం వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. మనం చిన్నప్పుడు గుర్తు కోసం తీయించుకున్న ఫోటోలు అప్పుడప్పుడు చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది అని. కాలం తిరిగి రాదు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేము. అందుకే 90s పిల్లల జీవితం సాధారణమైన చాలా అందమైనది. అదే నిజమైన జీవితం, నిజమైన ఆనందం. అప్పట్లో పిల్లల జీవితం చాలా సింపుల్ అయినా సరే అందమైన జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటుంది. గల్లీలో ఆడిన ఆటలు, స్నేహితులతో పంచుకున్న టిఫిన్స్, ఆటలాడేటప్పుడు అమ్మ పిలిచిన స్వరం, అమ్మమ్మ చెప్పిన కథలు, ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తుంటే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు. కానీ 90స్‌లో పిల్లల జీవితంలో కష్టాలు కూడా చూశారు. డబ్బు లేకపోయినా నవ్వుకున్న రోజులవి. చిన్న తప్పు చేసినా పెద్దవాళ్ళు మందలించేవాళ్ళు. స్కూల్ టీచర్ పనిష్మెంట్ ఇస్తుందేమో అని భయపడేవాళ్ళం. పిల్లలు కూడా పెద్దవాళ్ళని గౌరవించేవాళ్ళు. ఫ్రెండ్స్తో గొడవ పడినా సరే మళ్ళీ కలిసి ఉండేవాళ్ళం. ఎందుకంటే టీవీ, మొబైల్స్ అనే చెడు అలవాట్లు అప్పట్లో లేవు. అప్పుడు స్కూల్లో ఉన్న టీచర్ అన్నా, ఇంట్లో పెద్దవాళ్ళైనా మనకి ఒక భయం అంటూ ఉండేది. ఇవన్నీ కలిసే మన జీవితాన్ని తయారు చేశాయి. అప్పటి పిల్లల బాల్యం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు అస్సలు అర్థం కాదు. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీలో ఎంతమందికి చైల్డ్హుడ్ గుర్తుకొచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన జ్ఞాపకాలతో
కూడిన వీడియో పార్ట్ 2లో రాబోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.